హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీఐసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి మనకు ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. ఏదైతే ఈ డేట్ ఉందో ఇది రీసెంట్గానే మనకు ఒక షెడ్యూల్ అని చెప్పేసి రిలీజ్ చేశారనమాట. అందులో మనకు ఈ యొక్క ఏపీఐసెట్ 2025 ఎగ్జామ్ వచ్చేసరికి మే 7వ తేదీన ఉంటుందని చెప్పేసి అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో మే 7వ తేదీన ఈ యొక్క ఏపీఐసెట్ 2025 ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఓకే, ఎవరైతే ఎంబీఏ లేదంటే ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో మీరైతే ఏపీఐసెట్ 2025 ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అలానే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మార్చిలో అయితే వస్తుంది. ఓకేనా. సో మిడిల్ ఆఫ్ ద మార్చ్ అని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు. సో మిడిల్ ఆఫ్ ద మార్చ్ వరకు మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అలానే ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఫర్దర్ వీడియోస్లలో ఈ యొక్క ఏపీఐసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. అలానే ఎగ్జామ్కి బిఫోర్గా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా. సో ఐ థింక్ నేను ఏపీఐసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ కూడా ఒక వీడియో చేసినట్టున్నాను. ఒకసారి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ అయితే చేస్తాను. ఇన్ కేస్ చేయకపోయి ఉన్నట్లయితే నేను ఫర్దర్ వీడియోస్లో సిలబస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఆ సిలబస్ తెలిసినట్లయితే మీరు ఈ యొక్క ఏపీఐసెట్ 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో నేను బుక్స్ అయితే ఏం చెప్పట్లేను, మార్కెట్లో చాలా బుక్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన బుక్స్ మీరు తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి ఇప్పటి నుంచి. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్లో మెన్షన్ చేయండి. ఫర్దర్గా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.